కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగులు పడింది. పట్టణంలో తాగునీటి అభివృద్ధి పనులకు సుమారు 100 కోట్లతో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 98 కోట్ల అమృత్ 2 పథకం కింద మరో 2 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. కృష్ణానది నుండి నీటిని తీసుకొని శుద్ధి చేసి ఉయ్యూరు మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించడమే ప్రాజెక్టు లక్ష్యమని నేతలు తెలిపారు. సుమారు 2 ఏళ్లలో పనులు పూర్తి చేసి ప్రజలకు మంచినీరు అందిస్తామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ హామీ ఇచ్చారు. కృష్ణా నది మంచినీరు మీకు వస్తుందని చెప్పాలి. అది చేసి చూపిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. 100 కోట్ల రూపాయలు. ఎంత? 100 కోట్లు అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక ఉయ్యూరు మున్సిపాలిటీకి 100 కోట్ల రూపాయలతోటి తోట్ల వల్లూరు దగ్గర నుంచి కృష్ణా నదిలో నీరు తీసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ చేసి ప్రతి ఇంటికి కూడా మంచి నీటి సరఫరా చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది కూటమి ప్రభుత్వం సాధించిన విజయమా కాదా? రేపు 30వ తేదీ మేము గ్రామంలో తిరుగుతా ఉన్నప్పుడు ప్రతి సోదరిమణి కూడా మాకు టిడ్కో హౌస్ ఇచ్చారు, ఎప్పుడు ఇస్తున్నారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. నాకు కూడా చాలా బాధగా ఉంది. 14-19లోనే 80-90% పూర్తి చేసి మళ్ళీ కనుక ఆ రోజు ప్రభుత్వం వచ్చి ఉన్నట్టయితే కేవలం 5-6 నెలల్లోనే ఆ టిడ్కో హౌసెస్ ఈ పాటికి మీరందరూ కూడా దాంట్లో నివాసం ఉండేవాళ్ళు. దురదృష్టం, ప్రభుత్వం ఆ రోజున అధికారం కోల్పోవటం, తర్వాత మరి గత ప్రభుత్వంలో ఒక్క ఇటుక రాయి కూడా ఆ యొక్క టిడ్కో హౌస్ లో కన్స్ట్రక్షన్ చేయకపోగా పాములు, చెర్రెలు, చెదపుట్టలు చేరి మనం